అవునా? సరే అయితే మీ చేతి వంటకానికి వేలు వేలు డిమాండ్ చేసినట్టు మీ సంతకానికి ఏం డిమాండ్ చేస్తారేంటి? నాకన్నా ఒక గొప్ప వంట చెయ్యి చాలు. మీకన్నా గొప్ప వంట అంటే ఎలా? నేనొక వంటకం చేసి దాని ముందు నా బ్రాండ్ నేమ్ పెడతాను. అది ఎంతకి అమ్ముడవుతుందో అంతకన్నా ₹1 అయినా ఎక్స్ట్రా నీ వంటకానికి వస్తే నీ ముందు తల వంచి నువ్వడిగిన సంతకం చేస్తాను. ఒకవేళ నేనన్నట్టు జరగకపోతే, నీ వంటకం నా వంటకం ముందు ఓడిపోతే నువ్వు హోటల్స్ అసోసియేషన్లో ప్రెసిడెంట్ పదవిని వదిలేయాలి. వదిలేస్తావా? ఏంటి ఈశ్వరి ఆలోచిస్తున్నావు? సంతకం కావాలంటే సాహసం చేయక తప్పదు. పదవి పోతుందని భయపడుతున్నావా? మీ చేతి వంట మీద మీకు చాలా ఆత్మవిశ్వాసం ఉన్నట్టుంది. ఆ ఆత్మవిశ్వాసమే నన్ను ఆకాశమంత ఎత్తుకి ఎదిగేలా చేసింది. చెప్పు, నేనన్నదానికి సరే అంటావా? ససేమిరా ఒప్పుకోనంటావా? మీ చేతి వంట మీద మీకున్న ఆత్మవిశ్వాసం మీరు చూపించినప్పుడు నా చేతి వంట మీద నాకెంత నమ్మకం ఉందో నేను కూడా చూపించాలి కదా. ఓ, అయితే పోటీకి సిద్ధపడినట్టేనా? సంతకం కావాలంటే సాహసం చేయమన్నారు కదా, ఆ సాహసానికి నేను సిద్ధం. అక్కా, హోటల్ గురించైనా ఆలోచిస్తున్నా? హోటల్లో ఉన్న ప్రాబ్లం తీరిపోయిందక్కా. దాని గురించి ఇక నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నిజమా రత్నాంగి? అవునక్కా. పోనీలే రత్నాంగి, ఇప్పటికే రుద్ర చుట్టూ, ఈ ఇంటి చుట్టూ ఎన్నో సమస్యలు తిరుగుతున్నాయి. ఎన్నో ఇబ్బందులు చుట్టుముడుతున్నాయి. వాటితో పాటు ఈ హోటల్ సమస్య కూడా చేరి రుద్రని ఎక్కడ ఇబ్బంది పెడుతుందోనని కంగారు పడిపోయాను. ఏంటోదినా, ఏవో సమస్యలంటున్నావు? ఏం లేదు దళపతి, ఇంట్లో ఈరోజు పరిస్థితులు ఏం బాగాలేవు. అన్నీ చక్కబడాలి అంటే అసలు అన్నపూర్ణమ్మ కూతురెవరో మనం తెలుసుకోవాలి. అది తెలియాలి అంటే మాయని ఈ ఇంట్లోకి పంపిన ఛాయ జాడ కనిపెట్టాలి. ఛాయని పట్టుకుంటే చాలా నిజాలు బయటికొస్తాయి. ఆఖరికి నిజమైన అన్నపూర్ణమ్మ కూతురు ఎవరో కూడా మనకు తెలిసే అవకాశం ఉంటుంది. అన్నపూర్ణమ్మ కూతుర్ని పట్టుకోగలిగితే చాలు, ఈ ఇంట్లో మళ్లీ ప్రశాంతత నెలకొంటుంది. పోయాయి అనుకున్న సుఖశాంతులు మళ్లీ పుట్టుకొస్తాయి. వదినా, ఇంకా విషయం గురించి నాకు వదిలేండి. ఆ ఛాయ్ ఎక్కడున్నా నేను పట్టుకుంటాను. అన్నపూర్ణమ్మ కూతురి జాడ ఎలాగైనా నేను కనుక్కుంటాను. ఆ పని కాస్త తొందరగా చూడు దళపతి. అన్నపూర్ణమ్మ కూతురు దొరికితేనే అన్ని సమస్యలకు సమాధానం దొరుకుతుంది. అలాగే వదినా. ఛాయ బయటికొస్తే అన్ని విషయాలు బయటపడతాయి. ఛాయ ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళ కంట పడకూడదు. హలో దళపతి, చెప్పు. ఇదిగో ఛాయ, ఈ ఇంట్లో సరికొత్త అనుమానానికి తెరలేచింది. ఆ అనుమానాలు పెనుభూతాలుగా మారబోతున్నాయి. ఏం మాట్లాడుతున్నావు దళపతి? అందరి దృష్టి నీ మీదకు మరలబోతోంది. జరిగిన అనర్థాలకి నువ్వే కారణమని ఇకపై
అసలైన అన్నపూర్ణమ్మ కూతురి జాడ తెలుసుకోవాలని నిన్ను కలిస్తే అన్ని విషయాలు బయటపడతాయని వీళ్ళు భావిస్తున్నారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు రుద్ర వాళ్ళ కంట పడకూడదు. కంటపడితే ఉంది, లేనిపోని ప్రశ్నలన్నీ వేసి జరిగిన అనర్థాలన్నిటికీ నువ్వే కారణమని నేరం నీ మీద మోపి నీ ప్రాణమైనా తీస్తారు. లేకపోతే వయసైందని కూడా చూడకుండా నిన్ను జైలుకు పంపిస్తారు. చూడు, ఇప్పుడు నీకు ఇవన్నీ అవసరమా? అది కూడా నిజమే అనుకో. అహానికి పోకుండా అజ్ఞాతవాసానికి పో. అర్థమైందా? అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలి. ఈ వంటకాలన్నీ ఏంటి స్పెషల్గా ఎక్కడ పెట్టారు? ఇవన్నీ బెస్ట్ షెఫ్లు వండిన వంటకాలు సార్. వీటికి స్పెషల్ ప్రైజ్ ఉంటుంది సార్. అబ్బో, వీటి కాస్ట్లు చాలా బాగానే ఉన్నాయే. చేసిన వాళ్ళు అలాంటి వాళ్ళు మేడం. ఏంటి ఈశ్వరి, నీ డిష్ దగ్గర నీ పేరు రాసుకోలేదే? మీకున్న బ్రాండ్ నేమ్ నాకు లేదు కదా రుద్ర గారు. అంతేకాకుండా మీ పేరు చూపించుకొని మీరు ఎక్కువ రేటుకి అమ్మాలనుకుంటున్నారు. నా వంట రుచిని చూపించి నేను దాని ప్రైస్ని ఫిక్స్ చేయాలనుకుంటున్నాను. చూద్దాం ఏది గెలుస్తుందో. వావ్, ఇది రుద్రనీలకంఠ వంటకమా? 1500 అంటే ఇది ఎలా అయినా కొనాల్సిందే. ఏంటి రుద్రనీలకంఠ వంట అంటే అంత ఇష్టమా? అవునండి, ఆయన చేత్తో వండాడంటే అది అమృతమే. చూసావా ఈశ్వరి, అక్కడున్న నా వంటకానికి, నా బ్రాండ్ నేమ్కి ఎంత విలువుందో? అవును, విలువ ఉంది, తెలుస్తోంది. ఈ వంటకానికి పేరేం పెట్టలేదేంటి? ఆ షెఫ్ కూడా బెస్ట్ షెఫే సార్, కానీ పేరు రాసుకోవడానికి ఇష్టం లేక పెట్టలేదు. సరే అయితే ఇది నేను కొనుక్కుంటాను. ఊరు పేరు తెలియని వాళ్ళ వంటకాన్ని ఎందుకండి కొనడం? బెస్ట్ చెఫ్ అనే అంటున్నారు కదా, కొంటే పోలా? దీని కాస్ట్ ఎంత? తిన్న తర్వాత మీరు ఎంత ఇస్తే అదే దాని కాస్ట్ సార్. ఓ, ఇంట్రెస్టింగ్. వావ్, చాలా బాగుంది. వావ్, ఇట్స్ డెలిషియస్. ఫస్ట్ టైం నేను ఇంత అద్భుతమైన వంటకం తింటున్నాను. వావ్, నిజమేనండి,
ఏదో లోకల్ చెఫ్స్ చేశారనుకున్నాను, కానీ ఇంత లవ్లీగా చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతకీ దీనికి రేట్ ఎంత కట్టబోతున్నారు? దీనికి ఎంత ఇచ్చినా తక్కువే. దానికి 1500 ఇచ్చారంటే దీనికి మినిమం 2000 ఇవ్వచ్చు. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఐటమ్ని నా టేబుల్ పైన సర్వ్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఫ్రెష్గా చేసి తీసుకొస్తాను. ఓకే. ఈశ్వరి, గెలిచావు. నా వంటకం కన్నా నీ వంటకం ఎక్కువ డబ్బులు సాధించింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. నీ సంతోషం ఎక్కువసేపు ఉండదు. ఉండనివ్వను. ఎందుకంటే నీకన్నా మీ అమ్మగారి వంటలు అద్భుతంగా చేసే ఒక చెఫ్ ఇక్కడుంది. ఆమెనిప్పుడు నీకు పరిచయం చేయబోతున్నాను. తన వంటకాలు చూస్తే నువ్వే షాక్ అవుతావు. మిస్టర్ సింగానియా. సార్ చెప్పండి సార్. ఇందాక నాకు కిచెన్లో హెల్ప్ చేసిన ఆ లేడీ చెఫ్ని పిలవండి. ఏంటి అలా చూస్తున్నారు? వెళ్ళి పిలుచుకురండి. వాట్ హ్యాపెండ్? సార్, మీకు ఇందాక కిచెన్లో హెల్ప్ చేసిన షెఫ్ ఈవిడే సార్. సార్, వంటలన్నీ రెడీ. వాట్? నాకు హెల్ప్ చేసింది ఈ అమ్మాయా? అవును సార్, మీకు ఇందాక ఆ వంటలన్నింటిలో హెల్ప్ చేసింది ఈవిడే సార్. అవన్నీ వండింది ఈవిడే సార్. నువ్వు వెళ్ళు. సరే సార్. ఏంటి ఈశ్వరి, ఇది నిజమా? నువ్వేనా నాకు హెల్ప్ చేసింది? ఇందాక చెప్పాను కదా రుద్రగారు, చాలాసార్లు మనమే గొప్పవాళ్ళం అనుకుంటూ ఉంటాం. కానీ మనకన్నా గొప్పవాళ్ళు ఇంకొకరు ఉన్నారని తెలిసినప్పుడే మన స్థానం మనకి తెలుస్తుంది. ఇప్పుడు అర్థమైందా? మా అమ్మ వంటకాల్ని నాకన్నా గొప్పగా వండేవాళ్ళు ఉన్నారని అనుకున్నారే, ఆ మాట వట్టి భ్రమే అని. సరే, ఒప్పుకుంటాను ఈశ్వరి. ఎనీహౌ, కిచెన్లో నాకు సాయం చేసినందుకు థ్యాంక్స్. నేను మీకు సాయం చేయడానికి రాలేదు రుద్రగారు, మిమ్మల్ని సాధించడానికి వచ్చాను. మీ మీద గెలుపు చూపించుకోవడానికి వచ్చాను. మీ దగ్గర సంతకం తీసుకోవడం కోసం వచ్చాను. సంతకం చేస్తారా? చేయండి.
హలో దివ్య, చెప్పు. మీరు చెప్పారుగా ఈశ్వరి గారు, మాయ వాళ్ళ నానమ్మ కనిపిస్తే చెప్పమన్నారుగా. ఆవిడిప్పుడు మా ఏరియాలోనే ఉంది. మీరు వస్తే ఇప్పుడు ఆమెని కలవచ్చు. అవునా? ఇప్పుడే వస్తాను దివ్య. చాలా థ్యాంక్స్. రుద్రగారు, మనం ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళాలి, మాయ వాళ్ళ నానమ్మని కలవడానికి. పద. నేనింకా ఇక్కడే ఉంటే అనవసరమైన ఆరాలు తీస్తారు, నా నుండి నిజాలు రాబట్టించే ప్రయత్నం చేస్తారు. అందుకే నేను వాళ్ళ కంట పడకూడదు, ఎప్పటికీ కనపడకూడదు. తొందరగా మూటా ముల్లే సర్దుకొని వెళ్ళిపోవాలి. రుద్రగారు, ఇటే వెళ్దాం రండి. పద. దివ్య, ఆవిడెక్కడా? అదిగో ఆ కనిపిస్తున్న ఇంట్లోనే ఉంది. బతుకుంటే పలిసాకు తినొచ్చు. అమ్మా అమ్మా. ఏంటి ఛాయాదేవి గారు, నీకోసం వెతుకుతున్నామని ముందే తెలిసి మూటా ముల్లే సర్దేసుకున్నావా? నీకింకా ఇక్కడి నుంచి వెళ్లే అవసరం కానీ అవకాశం కానీ లేకుండా చేస్తాను. ఎందుకు బాబు, ఎందుకు నా మీద అంత కక్ష? ఎదుటి వాళ్ళ జీవితాల్లో పరీక్షలు పెట్టావుగా, అందుకే నీకు శిక్ష. నిజం చెప్పు, నీ మనవరాల్ని నా జీవితంలోకి ఎందుకు తీసుకొచ్చావు? ఏం సాధించడానికి ఇంత నాటకమాడావు? నేను అడిగిన దానికి నిజం చెప్తే బ్రతుకు సాఫీగా సాగిపోతుంది, లేదంటే అదే బ్రతుకు చీకటి పాలవుతుంది. చెప్పు, ఎందుకు ఇదంతా చేశావు? చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు బాబు. ఉంది, అంతా నీ దగ్గరే ఉంది. ఇదంతా నువ్వే చేసావా, లేకపోతే నీ చేత ఇంకెవరన్నా చేయించారా? రుద్రగారు, ఒకరోజు మన కారుకి అడ్డం పడ్డప్పుడు అన్నీ తెలిసినట్టే మాట్లాడింది. అంటే అన్నపూర్ణమ్మ ఎవరో ఈవిడికి తెలుసు. ఆవిడ కూతురు గురించి కూడా ఈవిడికి తప్పకుండా తెలిసే ఉంటుంది. ఛాయాదేవి గారు, చెప్పండి, అన్నపూర్ణమ్మ కూతురు ఎక్కడా? తన గురించి మీకు తెలుసా? పిచ్చిదానా, ఆ అన్నపూర్ణమ్మ కూతురువి నువ్వేనే. కానీ నా ప్రాణం పోయినా ఈ నిజం నేను బయట పెట్టను, ఎప్పటికీ బయట పెట్టను. ఛాయాదేవి గారు, అడిగే కొద్దీ బెట్టు చేస్తున్నారు. మంచిగా అడుగుతున్నాను, చెప్పకపోతే కాస్త మొరటుగా అడగాల్సొస్తుంది. అంతవరకు తెచ్చుకోకు. బాబు, నీకు దండం పెడతాను. నీ గురించి ఏవో 4 విషయాలు తెలుసు. అవి పట్టుకొని నీ దగ్గర, మీ అమ్మ దగ్గర డబ్బులు గుంజాలని ఏదో నా ప్రయత్నం నేను చేసుకున్నాను.
నా మనవరాలిని ఆ అన్నపూర్ణమ్మ కూతురులా మీ దగ్గరికి పంపించాను. అంతే తప్ప అసలు ఆ అన్నపూర్ణమ్మ కూతురు ఎక్కడుందో, బ్రతుకుందో, చచ్చిపోయిందో నాకేం తెలియదు బాబు. ఛాయ, నీ నాటకాలని నమ్మేసేటంత పసిపిల్లోణ్ణి కాదు, పిచ్చోణ్ణి కాదు. నిజం చెప్పు. నా కన్నీళ్లు చూసైనా నా మాటల్లో నిజం మీకు అర్థం కావడం లేదా బాబు? నువ్వు చేసిన కుట్రలకి, కుతంత్రాలకి అక్కడ కుటుంబం అంతా విలవిల్లాడిపోతుంది. నా కుటుంబం పరువు మొత్తం పోయింది. నువ్వు అంత తెలివైన దానివి. ఇంత సులువుగా కన్నీరు పెట్టావంటే నేను అమాయకుల్లాగా నమ్మేస్తాననుకుంటున్నావా?